హాయ్ అందరికి, నా పేరు కావ్య. హైదరాబాద్ 5E ఏరియా బ్రాంచ్. ఇప్పుడు మనం ఈ లుక్స్ కుక్వేర్ బిర్యానీ పాట్ లో చికెన్ బిర్యానీ చేసుకుందాం. ఇది బిర్యానీ ఈ లుక్స్ కుక్వేర్ బిర్యానీ పాట్ అండి. ఇందులో మనం ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసుకుందాం. మనము ఇప్పుడు 2 kg చికెన్ తీసుకుందాము. దానిలో 4 స్పూన్ల కారము, 3 స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, బిర్యానీ మసాలా పౌడర్, ధనియా పౌడర్ మీకు కావాల్సినంత వేసుకోండి. అంటే మసాలాలు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 kg పెరుగు. 2 kgకి 1/2 kg పెరుగు పడుతుందండి బిర్యానీలోకి అయితే. ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ ఆయిల్. దీంట్లో ఆయిల్ లేకుండానే చేయడమే దీని స్పెషాలిటీ. కాకపోతే చికెన్ మ్యారినేట్ చేయాలి కాబట్టి 1 స్పూన్ ఆయిలే వేస్తున్నాను నేను. దీన్ని బాగా కలుపుకొని 1 అవర్ వరకు నానబెట్టాలి. అప్పుడే చికెన్ బాగా అవుతుంది. ఇది కొద్దిసేపు పక్కన పెట్టి పుదీనా, నిమ్మకాయ కూడా వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఒక స్టవ్ పైన గిన్నె పెట్టుకొని సగం వరకు వాటర్ పోసుకొని అందులో మసాలా దినుసులు వేసుకుందాం. మసాలా దినుసులు వేసుకొని ఉప్పు, కొద్దిగా ఉప్పు, సాజీరా, లవంగ, పట్ట, ఇలాచి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ పిండుకొని మరగనిచ్చిన తర్వాత బియ్యం వేసుకొని సగం వరకు ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టి పెట్టుకున్న చికెన్ని తీసి ఈ లుక్స్ కుక్వేర్ బిర్యానీ పాట్లో మార్చుకుందాం. ఫస్ట్ చికెన్ వేసి తర్వాత సగం ఉడికించిన అన్నాన్ని లేయర్గా వేసుకుందాం. దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ లుక్స్ కుక్వేర్లో ఆయిల్ లేకుండా ఉండడమే దీని స్పెషాలిటీ. మొత్తం అన్నం వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, నెయ్యి, 1 స్పూన్ నెయ్యి, ఫుడ్ కలర్, కెమికల్స్ లేనిదండి ఇది, పెట్టి స్టవ్ పైన 40 minutes వరకు సిమ్లో ఉంచి తీసేయాలి. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఈ లుక్స్ కంపెనీ ఈ లుక్స్ కుక్వేర్లో వండి ఆరోగ్యంగా ఉండండి. తిని మొత్తం